మార్చి 8వ తారీఖున అంటే ఈ రోజున స్త్రీల దినోత్సవం అయితే జరుపుకుంటున్నాం. మహిళా దినోత్సవం. దాని సందర్భంగా చాలా మంది చాలా మాటలు చెప్తున్నారు. నేను ఈ సందర్భంగా అయితే ఒక 3 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. స్త్రీల గురించి, అది పురుషులు తెలుసుకోవాల్సిన విషయం, స్త్రీలు తెలుసుకోవాల్సిన విషయాలే ఒక 3 అయితే పంచుకోవాలనుకుంటున్నాను. ఈరోజు స్త్రీలు ఎందులో తక్కువ, మేము వాళ్ళతో పోటీ పడుతున్నాం, మగాళ్ళతో పోటీ పడుతున్నాం, అది ఇది అని చెప్పని అంటున్నారు. అసలు వాస్తవానికి దూరంగా వెళ్ళిపోతున్నారు అన్నది మాత్రం గుర్తించట్లేదు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, స్వామి వివేకానంద గారిని ఒక బ్రిటిషర్ మీ స్త్రీలు ఎందుకు నమస్కారం పెడతారు, షేక్ హ్యాండ్ ఎందుకు ఎవరు అని అడిగిన క్రమంలో ఆయన ఒక సమాధానం చెప్పారు వాళ్ళకి. మీ దేశంలో స్త్రీలు షేక్ హ్యాండ్లు ఇస్తారంటే ఇస్తారు, బ్రిటిషర్ చెప్పిన సమాధానం. మరి మీ ఎలిజబెత్ రాణి గారు అయితే షేక్ హ్యాండ్ ఇస్తారంటే ఎవరు? మీకు మీ దేశానికి ఒకలే రాణి కావచ్చు, మాకు మా ప్రతి ఆడపిల్ల, ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి గృహిణి కూడా మాకు రాణితో సమానమే. కాబట్టి ఇతరులకి మా స్త్రీలు షేక్ హ్యాండ్లు అనేది ఎవరు అని చెప్పడం జరిగింది. అంటే స్త్రీల ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని అక్కడ చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కొంతమంది స్వార్థపరులైన వ్యాపారులు వాళ్ళ వ్యాపారం పెంచుకోవడానికి ఆడదాన్ని ఆటబొమ్మగా చేసి ఆకర్షించడం కోసం పొట్టి బట్టలు వేసి ఈ రోజు డోర్ దగ్గర అయితే నించోబెడుతున్నారు, కౌంటర్లో నుంచోబెడుతున్నారు. అంటే స్త్రీలు మీరు ఎందులో తక్కువ అని చెప్పని వాళ్ళని ఉన్నతంగా తీసుకెళ్ళడం మానేసి వాళ్ళకి వేసే వేషధారణలో కూడా వాళ్ళ వ్యాపారం చేసుకోవాలని ఒక ఆట బొమ్మలాగా చేస్తున్నారు. అది గమనించాల్సింది పోయి స్త్రీలు కూడా మాకేం తక్కువ, మీరేసుకుంటా లేదు మేమేసుకుంటా వచ్చిందని చెప్పని మంచి విషయాల్లో పోటీ పడతాం అనేసి కొంతమంది స్త్రీల గురించి నేను చెప్పేది, పనికిరాని విషయాల గురించి పోటీ పడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే, మనకి డేటా సెంటర్లు అనేది తెలుసు. ఈరోజు గూగుల్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఏదైనా డేటా సెంటర్లతోనే పనిచేస్తుంది. మన ఇంట్లో ఉన్న స్త్రీ, అది చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, అక్క కావచ్చు, మనం నిత్య జీవితంలో ఒక మగాడికి స్త్రీ ఒక మాట చెప్పకపోయినా, ఒక మాట గుర్తు చేయకపోయినా వాడి జీవితం అయితే ఉండదు. కావాలంటే మీరే ఒకసారి ఆలోచించుకోండి. మీకు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు పిల్లలైనా సరే అమ్మని అడుగుతున్నాడు అంటారు. ఇంకో విషయం అంటే, ఒక డేటా సెంటర్ కింద అంటే ప్రతి విషయం స్త్రీకి తెలుస్తుంది. ఒక స్త్రీని నాశనం చేసామంటే ఒక సమాజాన్ని, ఒక సంస్కృతిని, ఒక సాంప్రదాయాన్ని, ఒక మతాన్ని, దేన్నైనా నాశనం చేసేవచ్చు. కాబట్టి స్త్రీలు అనేది వాళ్ళ ఆలోచనలు అనేవి చాలా అంటే చాలా ముఖ్యం. లాస్ట్గా ఇంకో విషయం, మేము మగాళ్ళకి దేనికి తక్కువ అని చెప్పని అనుకుంటారు. సినిమాలో డైలాగ్ అయినా సరే వాస్తవం. 6 ఆడది గడ్డం పెంచలేదు, మగాడు బిడ్డను కనలేదు అని చెప్పని మన పాత తరాల ఒక సినిమా ఒక డైలాగ్ ఒకటి ఉంటుంది. అది వాస్తవం. అది ఎవరికి ఉండే ప్రాముఖ్యత వాళ్ళకు ఉంటుంది. అంతేగాని మనం వాళ్ళతో పోటీ పడాలి, వీళ్ళతో పోటీ పడాలి అనుకుంటే అనర్థాలు తప్ప గొప్ప విషయాలు ఏమి కాదు. అలాగని ఎవరు తక్కువ కాదు, ఎవరికి ఉండే ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుంది. ఒకటి ఉండి ఇంకొకటి లేకపోతే దానికి విలువ ఉండదు. అది మనం గుర్తించాలి.